సంవత్సరం జూలై 2వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటల సమయంలో రాష్ట్ర డీజీపీ గారికి స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా నేను కంప్లైంట్ ఇచ్చాననేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. వీరి మీద తక్షణం చర్య తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ వారికి ఆధారాలతో సహా సబ్మిట్ చేశాను. అదే రోజు నాడు నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఉన్న పిహెచ్డి రామకృష్ణ గారికి కూడా కలిసి లిఖితపూర్వకంగా ఇచ్చాను. దురదృష్టం, ప్రభుత్వం మారినా కొంతమంది అధికారుల వ్యవహార శైలిలో మార్పు కనబడటం లేదు. ఈ రోజుకి నా కంప్లైంట్కి కనీసం పోలీసు వారి దగ్గర నుంచి రసీదు కూడా, ఎక్నాలజ్మెంట్ కూడా రాలేదు. ఈరోజు ఇదే అధికారుల మీద ఆ సినిమా నటి గారు పెట్టిన కంప్లైంట్లో చర్య తీసుకున్నట్టే నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా డీజీపీ గారు స్పందించి ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది నా వ్యక్తిగత డిమాండ్ కాదు, మా సంఘం డిమాండ్గా నేను ఈరోజు మీ సమాజం ముందు పెడతా ఉన్నా. ఎందువల్లంటే ఒక ఉద్యోగస్తుల తరపున మాట్లాడిన నాయకుడిని దొంగ కేసులు పెట్టి బెదిరించి భయపెట్టించినటువంటి సంస్కృతి మొదలైతే భవిష్యత్తులో ఉద్యోగుల తరపున ఎవరు ప్రాతినిధ్యం చేసే సాహసం చేయని పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇది సూర్యనారాయణ వ్యక్తిగత అంశం కాదు, మొత్తం ఉద్యోగులకు సంబంధించిన అంశంగా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇక ఈ మిగిలిన అంశాల జోలికి వస్తే, ఏ ప్రభుత్వానికైనా వెంటనే 25,000 కోట్లు జనరేట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ వాస్తవాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ మధ్యతరగతి మనస్తత్వం కలిగినటువంటి ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి ఉద్యోగ వర్గం ఆ 25,000 కోట్ల బకాయిలు ఏమవుతాయి అనేటువంటి దాని మీద తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని తక్షణం కాకపోయినా వాటి చెల్లింపుకి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక షెడ్యూల్ని విడుదల చేసి మీ బాకీలు ఎక్కడికి పోవు, బాధ్యతాయుతమైన ప్రభుత్వం తప్పనిసరిగా ఆ చెల్లింపుకి బాధ్యత తీసుకుంటుందనే ఒక నమ్మకాన్ని, భరోసాని వారు ప్రభుత్వ పరంగా ఒక అధికారిక ప్రకటన ద్వారా భరోసా కల్పించమని కూడా ఈ వేదిక సాక్షిగా వారిని అభ్యర్థిస్తా ఉన్నారనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా.